హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా లవర్స్కి మే అయితే అలా అలా నాని గారి దయ వల్ల అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సో విజయ్ దేవరకొండ గారు కూడా వెనక్కి తగ్గేసి జూలైలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం సినిమా లవర్స్ ఫోకస్ అంతా కూడా జూన్ సినిమాలపైనే ఉంది. ఎందుకంటే చాలా పోస్ట్ పోన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమలతో రాబోతున్నారు. అదేవిధంగా కుబేరా ఉంది, మరి మంచు విష్ణు గారి క్రేజీ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా ఉంది. సో ఈ సినిమాల మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది జూన్ నెల, మరి జూన్ నెలన్నా కాస్త సినిమా ఇండస్ట్రీకి ఊపిరిచ్చే అవకాశం ఏమన్నా ఉందా? సో ఈ సినిమాల గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా గురించి వద్దాం. ఆ సినిమా దాదాపు 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో అవును, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా కూడా ఇంకోటి లేదని కూడా మనం రీసెంట్ గానే చూసాము. సో మరి అన్ని పోస్ట్ పోన్స్ తర్వాత ఆయన రాబోతున్నారు జూన్ 13న అని అంటున్నారు. సో ఆయన పొలిటికల్ గా బిజీ అయిపోవడం ఈ రకంగా చాలా పోస్ట్ పోన్మెంట్ కారణమైంది. మరి జూన్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఈ సినిమా? మీరేం చెప్తారు సినిమాకి? అదే అంటే ఇప్పుడు నువ్వు చూడు 11 సార్లు పోస్ట్ పోన్ అయినా కూడా మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది నిజంగా దానికి ఉన్న క్రేజ్కి ఒక తార్కాణం. అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఒక తార్కాణం లాగా మనం చెప్పొచ్చు. అదే ఇంకో సినిమా అయ్యి ఉంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినందుకు అది ఇంకా అసలు రిలీజ్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండేది కాదు. ఓకే, కానీ ఆయనకి అంటే ఆడియన్స్ కూడా ఆయనకున్న పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ అర్థం చేసుకొని పాపం దానికి అందులో ఫుల్ నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల దీన్ని కేటాయించలేకపోతున్నారు. అందువల్ల లేట్ జరుగుతుందనేది అభిమానులు కానీ వీళ్ళందరూ అర్థం చేసుకోవడం వల్ల ఆ సినిమా మీద ఎఫెక్ట్ ఇప్పటివరకు పడలేదు. ఎందుకంటే ఆ సినిమాకి డైరెక్టర్ మారడం కానీ ఆర్టిస్టులు మారడం కానీ ఇలాగా చాలా జరుగుతూ వచ్చాయి. అయినా కూడా పెద్దగా అంటే దాని క్రేజ్ ఏం తగ్గలేదు నాకు తెలిసి. అంటే ఈ సమ్మర్ అయితే చిన్న చిన్న సినిమాల్లో ఉన్నట్టు హిట్, ఈ సింగిల్ ఇలా ఈ సినిమాలతోటి అరాకొర దీంతో వినోదంతో మన తెలుగు ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వేసవి అడవి కాచిన వెన్నెల అంటారు కదా, అలాగా అయిపోయింది. ఈ జూన్ అంటే యాక్చువల్గా జూన్ నుంచి పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అది ఇంకా దాన్ని మనం సమ్మర్ అనలేము. జూన్ 10 నుంచి ఎప్పటి నుంచో పిల్లల స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అప్పుడు వస్తున్న సినిమా కాబట్టి ఇది సమ్మర్ బొనాంజా లాగా, సమ్మర్ అట్రాక్షన్ లాగా మనం అనడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా ఆ సినిమాకి ఎక్కడా పెద్దగా క్రేజ్ తగ్గలేదు కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా వచ్చి ఉంటుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఆయన్ని జస్ట్ స్క్రీన్ మీద చూడడం కోసం ఖచ్చితంగా జనాలు అందరూ ఆయన అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా అందరూ ఎగబడతారు. దాంతో మళ్ళీ థియేటర్లన్నీ కూడా కలకల్లాడతాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి సార్ ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా కాబట్టి సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఏపీలో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నువ్వు అన్నట్టు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయనకి మామూలుగానే ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు పవన్ కళ్యాణ్ సీఎంకి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో కూడా అటు కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దానికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఓకే సార్, ఈ సినిమా విషయంలో అంటే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడం పట్ల అటు అమెజాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఒక టైంలో బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా కనిపించింది. సో ఈ మంత్లో రిలీజ్ చేయకుంటే మేము క్యాన్సిల్ చేసుకుంటాం డీల్ అన్నట్టుగా కూడా వాళ్ళు వ్యవహరించడం చూసాము. సో ఇంకో న్యూస్ కూడా వచ్చేసింది, ఈ 30 లోపు రిలీజ్ చేయకుంటే మేము పోస్ట్పోన్ చేసుకుంటాం, అసలు ఉంచము ఈ ఒప్పందం ఏదైతే ఉందని కూడా వాళ్ళు కూడా అన్నట్టు తెలిసింది. సో ఈ విధంగా అంటే ఆ స్థాయి వరకు ఈ సినిమా పరిస్థితి వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు? అంటే దాన్ని మనం బ్లాక్మెయిల్ అనకూడదు యాక్చువల్గా. ఎందుకంటే 100 కోట్ల వ్యవహారం కదా, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుకున్నారో మనకు కరెక్ట్గా తెలియదు. కానీ వాళ్ళు ఈ అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, వాళ్ళు క్యాలెండర్ వేసుకుంటారు. ఈ నెలలో ఈ సినిమాలు, ఈ నెలలో ఈ సినిమా అని వేసుకుంటారు. అవి వేసుకున్నప్పుడు అది కొంచెం అటు ఇటుగా ఉంటే ఈ నెల అనుకున్నది నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం ఇంకో నెల పోస్ట్ పోన్ అయితే ఓకే. కానీ అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలియని పరిస్థితి ఉంటే డెఫినెట్గా అది ఇబ్బందే కదా. పైగా వాళ్ళు అన్ని కోట్లు దాని మీద రైట్స్ రూపంలో వెచ్చించినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే కొంచెం డిమాండ్ కానీ లేకపోతే చిన్న షరతు కానీ పెట్టుంటే దాన్ని మనం తప్పు పట్ల.
ఓకే. కదా. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్సే కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్తో అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ తోటి అభిమానం మీద సినిమా బాగున్నా లేకపోయినా సరే చూద్దాంలే అని వెళ్తారు. వీళ్ళు అలా కాదు కదా కదా. అది 50 కోట్లు 100 కోట్లు పెట్టి కొన్నారంటే దానికి సంబంధించి లెక్కలు అన్నీ వేసుకోవాలి. వాళ్ళు పై ఎవరైతే మన తెలుగు సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళు దాని అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ఈ సినిమాకి ఇంత బడ్జెట్ తీసుకున్నావు, ఇప్పటివరకు సినిమా రిలీజ్ అవ్వలేదు ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతారు కదా మరి. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టలేము. అలా అని చెప్పి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని తప్పు పట్టలేము. కాకపోతే ఆయన ఇప్పుడు ఇదనే కాదు, నెక్స్ట్ సినిమా కూడా దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఓజీ ఉంది, అది కూడా త్వరగా రిలీజ్ చేసుకోవాలి. మరి ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అది ఉంటుందో లేదో కూడా అది ఇంకా స్టార్ట్ అయినట్టు కూడా లేదు కదా. మరి ఆ డైరెక్టర్ దానికోసం వెయిట్ చేస్తున్నాడో ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీలీలకి అడ్వాన్స్ ఇచ్చారు, ఇంకా చాలామంది టెక్నీషియన్స్కి అడ్వాన్స్లో ఇచ్చుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా ప్రాపర్ టైం, నెలకి ఒక వారం రోజులో ఎన్ని రోజులో, ఇప్పుడు పైగా విజయవాడలో కూడా షూటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే సినిమాలు కమిట్మెంట్స్ ఇచ్చాడో వాటిని వీలైనంత త్వరగా చేసేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓకే సార్. సరిగ్గా రెండో సినిమా కుబేరా, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి డైరెక్షను, నాగార్జున గారి హీరోలు అండ్ మెయిన్ హీరో ధనుష్ గారు చేయబోతున్నారు కాబట్టి ఇక 20కి రిలీజ్ అని అంటున్నారు. మరి ఆ సినిమా అంటే హైప్ ఇప్పుడు క్రియేట్ అయిందా, బజ్ ఏ విధంగా ఉంది ఆ సినిమా పట్ల? ఆ సినిమా కూడా మంచి హైప్ ఉంది. ఇప్పుడు శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డు మనం చూసామంటే రైట్ ఫ్రమ్ ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా, ఇలాగా మధ్య మధ్యలో ఒకటి రెండు ఏమైనా మిస్ఫైర్ అయినా కూడా అతను కన్సిస్టెన్సీ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. ఇక ధనుష్ కూడా ఏదో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తా ఉన్నారనో లేకపోతే అలాగా చేసే హీరో కాదు. అతను కూడా చాలా సెలెక్టివ్గా ఉంటాడు స్క్రిప్ట్లు ఎంపిక చేసుకోవడంలో. ఇంకా నాగార్జున కూడా ఆయన సెలెక్టివ్గానే ఉంటున్నాడు అన్న విషయం మనకి తెలుసు. ఇకపోతే ఆ సినిమాలో ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రష్మిక. వరుసగా అంటే మొన్న సికిందర్తో కొంత ఇదయింది, వరుసగా 3 హిట్లు కొట్టి యానిమల్, పుష్ప 2, చావా 3 సినిమాలతోటి బ్లాక్ బస్టర్. 3 సినిమాలు కూడా 1000 కోట్ల పైన వసూలు చేసిన సినిమాలు. కాబట్టి ఈ కుబేర సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పచ్చు. ఓకే సార్. ఇక క్రేజీ ప్రాజెక్ట్ మంచు విష్ణు గారిది, ఆయన చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వస్తున్న సినిమా కన్నప్ప సినిమా సంబంధించి. సో ఆ సినిమా విషయంలో సోషల్ మీడియాలో ఒక రకంగా చర్చ జరిగినప్పటికీ ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ విధంగా తీయబోతున్నారు, అప్పటి కన్నప్పకి ఇప్పటి కన్నప్పకి ఏ విధంగా డిఫరెన్స్ ఉండబోతుందని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. మరి ఆ సినిమా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? అదే అంటే ఇండస్ట్రీ బాగుండాలంటే యాక్చువల్గా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి సినిమా కూడా బాగుండాలని అందరూ కోరుకోవాలి. కాబట్టి ఈ సినిమా కూడా కన్నప్ప సినిమా కూడా డెఫినెట్గా బాగుండాలని అందరూ ఇది చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు కదా, అక్షయ్ కుమార్ ఉన్నాడు, మలయాళం నుంచి మోహన్ లాల్ ఉన్నాడు. ఇలాగా ఒక ట్రూ పాన్ ఇండియా లాగా అందరూ అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఒక స్టార్ని తీసుకొచ్చి ఆ సినిమాలో స్పెషల్ రోల్ అది చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి తీసిన సినిమా కాబట్టి అది ఆడాలని అందరూ మనం కోరుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ సార్లు కాకపోయినా కూడా ఈ సినిమా కూడా 2-3 సార్లు వాయిదా పడిందా? అవును సార్. దాని ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది డెఫినెట్గా. కానీ ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కావచ్చు, కుబేరా కావచ్చు, కన్నప్ప కావచ్చు, ఏదైనా సరే మార్నింగ్ షో పడేంత వరకే. బాగుంటే బాగుందన్న ఇది స్ప్రెడ్ అయిపోద్ది, బాగాలేదంటే నెక్స్ట్ షోలే పడని పరిస్థితి వస్తున్నాయి. నో షోస్ పడుతున్నాయి, చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఈ 3 సినిమాలు కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పచ్చు. ఓకే.
కాకపోతే కన్నప్ప సినిమా విషయంలో అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన అవుట్పుట్ పైన ట్రోలింగ్ అయితే జరిగింది. అంటే ఇది ప్లస్ అనుకోవాలా, అంటే ప్రమోషన్ అవుతుంది అనుకోవాలా, లేకుంటే మైనస్ అనుకోవాలా, ఈ రకంగా వెళ్తుందని చెప్పేసి మీరేం చెప్తారు? అదే నువ్వు అన్నట్టు కొంత ప్లస్ కొంత మైనస్. ఈ ట్రోలింగ్ చేయడం వల్ల చాలా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎందుకులే మనం అంటే ఒక సినిమా నాటకారం చేస్తున్నటువంటి సినిమాకి వెళ్ళడానికి కొంత ఆడియన్ ఆలోచిస్తాడు కదా, ఆ విధంగా కొంత మైనస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా దాన్ని ప్రాపర్గా ఇంకా సినిమా టైము రిలీజ్కి ఉంది కాబట్టి ప్రాపర్ ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలాగైతే ఒక 4 రోజుల ముందు వారం రోజుల ముందు డిసైడ్ అవుతుందో వాళ్ళ ఏ పార్టీకి ఓటు వేయాలనేది ముందు నుంచి ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా 2 రోజులు 3 రోజుల ముందు ఎక్కువ శాతం మంది డిసైడ్ అవుతారు కదా ఏ పార్టీకి ఓటు వేయాలని. ఈ సినిమాలకు సంబంధించి కూడా అంతే. ఈ సినిమా చూద్దామా లేదా అన్నది ఒక 4-5 రోజుల ముందు డిసైడ్ చేసుకుంటాడు. ముందే ఈ సినిమా చూడాలని బడ్జెట్లో వేసుకోవడం అలా చేయరు కదా. అప్పటి పరిస్థితిని బట్టి సినిమా చూడాలా వద్దన్నది ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. అయితే కొన్ని సినిమాలు ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా లాంటి సినిమాలు కొన్ని మినహాయింపు ఉంటుంది. ఓకే, ఆ సినిమా ఎలా ఉన్నా కూడా చూసేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు కొన్ని లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా స్క్రీన్ మీద బాస్ని చూసి చాలా రోజులు అయ్యింది, మనం ఒకసారి చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకా సినిమా ఎలాగ ఉన్నా చూసేస్తారు. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా వాళ్ళేం దాన్ని పట్టించుకోరు. సినిమా ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళి చూసుకుని వచ్చేస్తారు. బాగుంటే మళ్ళీ చూస్తారు, లేదంటే ఆ వన్ టైం వాచ్ తోటి సరిపెడతారు. అది వేరే ఇవి మిగతా సినిమాలకు ఆ అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. హీరో అడ్వాంటేజ్ అదే కదా, స్టార్డమ్ తాలూకు అడ్వాంటేజ్ అదే. యావరేజ్గా ఉన్న సినిమాని కూడా తీసుకెళ్ళి విజయ్ తీరం చేర్చేవాడే స్టార్. సో ఆ స్టార్డమ్ తాలూకు అడ్వాంటేజ్ డెఫినెట్గా హరిహర వీరమల్లుకు ఉంటుంది. ఇప్పుడు కన్నప్పలో కూడా ఇంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అరే ఇంతమంది ఉన్నారు, మనం పెట్టే 200-300 పోటీ కాదులే సరదాగా చూద్దాం అనేవాళ్ళు కూడా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, జూన్ సినిమాల వరకు అయితే పండగ అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు సమ్మర్లో పెద్ద సినిమాలు ఏమీ రాలేదు. ఇప్పుడు ఈ సమ్మర్లో వస్తున్నటువంటి పెద్ద సినిమా హరిహర వీరమల్లు. కుబేర కూడా ఒక రకంగా చెప్పాలంటే మల్టీ స్టార్ లాగా, నాగార్జున, ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల ఇందాక చెప్పుకున్నట్టు ఆయన సక్సెస్ రేట్ కూడా చాలా మంచి ఇది కదా. డెఫినెట్గా ఈ 3 సినిమాలతోటి ఇప్పుడు థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న నేపథ్యంలో సరైన సినిమా వస్తే మళ్ళీ అందరూ థియేటర్లకు రావడం అనేది చేస్తారు. ఒకప్పుడు సమ్మర్లో ఎలా ఉండేదంటే సినిమా ఏంటి సంబంధం లేకుండా ఏసీ ఒక గంట 2 గంటలు ఏసీలో ఉండడం కోసం సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్లు మరీ ఎక్కువైపోవడం వల్ల ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఒకప్పుడు సమ్మర్ ఉంటే ఏసీ హాల్లన్నీ కూడా చక్కగా కలకల్లాడుతుండేవాళ్ళు అన్నమాట. అందుకనే టికెట్ రేట్లు కూడా మరీ సామాన్యుడికి దూరంగా లేకుండా కొంచెం తగ్గించాలి అనే డిమాండు. అలాగే పెద్ద సినిమాకి అదే టికెట్, చిన్న సినిమాకి కూడా అదే టికెట్ అంటే చిన్న సినిమాలకు ఎవరు రావడం లేదు అని ఎప్పటి నుంచో పర్టికులర్ చిన్న నిర్మాతలు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రోడక్ట్ ఎవరైతే క్రియేట్ చేస్తాడో ప్రొడ్యూస్ చేస్తాడో అతను నిర్ణయించుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాకి అదే రేటు, ఇంకొక చిన్న హీరో సినిమాకి అదే రేటు. ఎలా చెప్పది? అంటే అదే థియేటర్ కదా, పవన్ కళ్యాణ్ సినిమా ఆడేది అదే థియేటరు, పవన్ కళ్యాణ్ సినిమా అదే ఆపరేటరు, అదే అని వాళ్ళు అంటే అనొచ్చు. కానీ చూస్తారా చెప్పు? పవన్ కళ్యాణ్ సినిమా 300 ఇచ్చి ఇంకో చిన్న హీరో సినిమా కూడా 300 పెట్టి టికెట్లు చూస్తారా? సో అది ఎప్పటి నుంచో ఉంది. చిన్న సినిమాలకి అవసరమైతే నా సినిమాకి 50 రూపాయలు పెట్టుకుంటాను. చాలామంది సరే 50 రూపాయలు, టీ కూడా 20 రూపాయలకి రావట్లేదు. 50 రూపాయలకు 3 గంటలు హ్యాపీగా థియేటర్లో కూర్చోవచ్చు అంటే చాలామంది సినిమా ఏంటన్నది పక్కన పెట్టి సరదాగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడానికో కాలక్షేపం చేయడానికో వెళ్తారు కదా. ఆ సదుపాయం కూడా కల్పించాలి. అది ఎప్పటి నుంచో అది లాంగ్ పెండింగ్ డిమాండ్. ఆ దిశగా కూడా ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.